మేడం కథలోకి వెళ్తే మన హీరోయిన్ చాకు, హీరో తోపు. గోడ కొట్టిన మేకేం కాదు, సొల్లొద్దు బామర్ది. స్టోరీలోకి రా. మన హీరో గుండు పగిలిపోద్ది రై. స్టోరీలోకి వెళ్ళమన్నానా? సరే సరే. మన హీరోయిన్ పిచ్చ తెలుపు, హీరోకి ఫుల్ బలుపు. దేవుడా వీళ్ళిద్దరిని ఎలా కలుపుతావో మాకు తెలుపు. అరే తింగర్ సచ్చినోడు, ఎక్కడ సచ్చావురా? త్వరగా రారా. ఆగమ్మా ఆగు. ఈయన నా అక్క తెలుసా నీకు? ఏందివే నీ అక్కన తొక్క అంటున్నావు? నకరాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ. ఏమన్నా నేను? ఎట్టా చేసింది? తమ్ముడు అక్కో వత్తండా ఉండు. ఆగు. ఓరి దీని బండబడా. రీ అబ్బా నడ్డి నవరసాలు పలికిందిరా బాబో. గేట్ ఎందుకు మూసారంట? ఏం లేదురా, మొన్నటి వరకు కుక్కలు వచ్చినాయి, అందుకే గేట్ మూస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చావు. ఏంటి నువ్వు ఇంకా ఊరెళ్ళ చదువుకోలేదే ఏంటి? పెట్లయ్యి ఆ గొంతేంట్రా బాబు, చెవి కోసిన మేక మైకేల్ జాక్సన్ సాంగ్ పాడినట్టు. ఎద్దవ్వా నా గొంతుకే గంటసాల గొంతులా గణగణం అవుతుంటే. ఈ మాట ఘంటసాల గారు వినాల్సింది. గంటకోసారి గుర్తెచ్చుకుని కుళ్ళి ఏడ్చేవారు, చచ్చి బతికిపోయారు మహానుభావులు. సరే గాని ఎందుకు రమ్మన్నా? ఈ మాట వింటే హరటకొచ్చి పోతావేమోరా. నీ చిట్టి గుండెని కొంచెం గట్టిగా పట్టుకుని వినే. చెప్పు. తమ్ముడు, ఒక అబ్బాయిని ప్రేమించానురా. ఏటి పేవా? తమ్ముడు ఏంట్రా కరెంటు తీగ మీద కరాటి చేసిన కాకిలా అలా మాడిపోయావు? పేమాకేమో అంటే నాయన గన్నేరు పప్పు గమాక్సిన్ కలిపి గొంతులో కుక్కడో. నా చిట్టి తమ్ముడు కదూ, ప్లీజ్ రా. సరే గాని ఎంత కుర్రోడు ఏం చేస్తాడు? ఇంజనీర్ రా. ఏటి ఎక్కడ మాగానట్టుకుని ఇంజిన్లో నీళ్ళు పోసుకుని ప్రేమిస్తా. ఊరి నీ కట్లెట్ కాకులు తినా. ఇంజనీర్ అంటే ఇంజిన్లో నీళ్లు పోసుకునేవాళ్ళు కాదురా, ఇల్లు కట్టేవాడ్రా సన్నాసి. ఏముంది, మన ఊర్లో తావి మేత్ర అంటారు, ఇక్కడ ఇంజనీర్ అంటారు, అంతేగా. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్ రాడ్? అరే బాబు, అబ్బాయిని చూపిస్తాను రారా. ఏటి పైనుంచి ఆర్డర్ సార్, పగటి వేషకాలను లోపలికి రానివద్దన్నారు సార్. ఏటి ఎక్కడ మాగా నెట్టుకుని నేను పగటేసి అన్నా పగల కొట్టండి రద్దాలు, ముయ్యండి తలుపులు. సారీ అండి, ఇతను నా బ్రదర్, ప్లీజ్ ఏమనకండి. లోనాకి లారీ అద్దాలు తగిలిసినట్టు వీడికి వెళ్ళొద్దాలు. వీడి మీరు బ్రదర్ ఏంటండి? థ్యాంక్ యూ. వీడికి తిట్టికి పొగటికి తేడా తెలియనట్లుంది. సరే అండి, సరే పంపిస్తాను. ఇక్కడ సైన్ చేసి వెళ్ళమనండి. ఏటి మా ఇద్దేంతో పడుతాను, సంతకం పెట్టద్దాను తెలుసా? మాకు పెన్ను ఉంది. ఏటి అడుచుతుండా? ఏం లేదు సార్, మీలాంటి క్యారెక్టర్స్ మా ఆడియన్స్కి కొంచెం కొత్త. మా కెమెరామెన్ సార్ కొంచెం జూమ్ వేసుకో. ఉండు
ఇంతకీ కుర్రోడాడా? అక్కడ. హే రామ్, ఆ ప్రాజెక్ట్ నాకు మెయిల్ చేసావా? ఏటి ఆడా? కుర్రోడు అన్నం బదులు మొక్కలకేసి యూరియా తింటాడేటి? అదేంట్రా అలా అన్నావు? ఏంలా, కుర్రోడు మన దొడ్లో తాడిసిటి తమ్ముడు లాగుంటే ఇంతకీ ఆ కుర్రోడ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అంతా బానే ఉంది కానీ మధ్యలో ఈ బొద్దింకలేటే? బొద్దింక? అది బొద్దింక కాదురా, అది కాక్రోచ్ రా. ఇది అప్రోచ్ రా. అది ఏం చేద్దామంట? ఏముంది, వెళ్ళి అబ్బాయిని కలవటమే. దేనికైనా ధైర్యం కావాలి. అయితే పా కలుద్దాం. అబ్బో, ఆ అబ్బాయి అమ్మాయిలు కొట్టేయట్లేడే. నేను వెళ్తే సంకలో పెట్టి నలిపాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు, వెనకాల జాయిగా నుంచుంటా. పిరికి సచ్చినోడా. సర్లే కానీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి మాట్లాడొస్తా. Shit, what are you doing, man? I shave you. What the hell? You shave me? Yeah. I shaved you. ఇప్పుడు వాడు ఎందుకు కొట్టాడంట? సేవ్ అంటే కాపాడడం, షేవ్ అంటే గొరగడం. అయ్యి బాబాయ్ ఎక్కడ గొంతండి పోటల్లా, తాగడానికి ఎంత దొరికితే బాగుండుగా. అయ్యి బాబాయ్ పాలు. జున్ను పాలు అనుకుంటా, బ్రహ్మాండంగా ఉన్నాయిగా. ఏమయ్యా అటెండరు, ఇక్కడ పెనాల్సిస్ ఏమైంది? పెనాయిలా? ఓకే. నీ ఓకే, లాస్ట్ టైం. My brand new laptop. పందిలా అలా తుమ్మావంటే? పర్లేదులే, తుమ్ముకో. వీడెవడ్రా బాబు, అపరిచితుడికి యాన్సిస్టర్లా ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు చంద్రవంక అండి. ఏం డొంక? అయ్యో డొంక కాదండి, వంక, చంద్రవంక. మా అమ్మ పేరు పౌర్ణమండి. మీ నాన్న పేరు అమావాస్య? అయ్యయ్యో సారీ అండి, సారీ. ఇంతకీ మీకు నాతో పనేంటి? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. దాన్ని నేనేం చేయనండి, నేనేం పెళ్ళిళ్ళు బ్రోకను కాదే. అంటే మిమ్మల్ని నేను 2 years నుంచి చూస్తున్నాను. ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు, తాగే అలవాటు కూడా లేదు. సో మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అవునన్నమాట, బాగా నచ్చానమాట. ఎంతకీ ఏం చదివారండి? అబ్బో చాలా చదివానండి. అబ్బో చాలా చదివారా? ఏది ఒకటి చెప్పండి.
బీకామ్ 6 ఏళ్ళు చదివానండి. 3 ఏళ్ల డిగ్రీ 6 ఏళ్ళు చదివారా? బట్ వై? అంటే కాలేజ్ మీద ప్రేమతో, లెక్చరర్స్ మీద మమకారంతో సబ్జెక్ట్ని వదలలేక. సబ్జెక్ట్ వదలలేక, సప్లీన్ వదలలేక. డైలాగ్ రాసే ప్రతి ఒక్కడు త్రివిక్రమ్ కాదండి. ఐ లవ్ యూ చెప్పే ప్రతి అమ్మాయి జూలియట్ కాదండి. కానీ మీరు చెప్పిన ఐ లవ్ యూకి మీ వెనకాల కుక్కల్లా తిరుగుతారు చూడండి, వాళ్ళండి నిజమైన అదవాళ్ళు. బై ద బై, మై నేమ్ ఇస్ నాట్ అదవా. రే కంగారు పడి గొడ్డలు చించుకోమాక, దగ్గరికి వెళ్తే ఆడే చించి పంపిస్తాడు నీకు. అక్కో యాడైపోతున్నా, వస్తున్నా నేను వస్తున్నా, ఉండు. ఏడక్క ఏమైంది? ఆ గడే బరగడు నన్ను వస్తున్నాడు. మనకి ఈ ఎకరాలు మాకాడు చెప్పలేదేంటి? అది కూడా చెప్పుంటే చెప్పుతున్నా చెంప చపాతీ చేసేవాడ్రా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇందాక అలా లెగ్స్ వచ్చేసారు? మీరు నా వెనకాల 2 years నుంచి పడుతున్నా అని చెప్తున్నారు కదా. మీరు నా వెంట పడుతున్న సెకండ్ డే నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నానండి. అందుకే మీ గురించి ఎంక్వైరీ చేశా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద గొప్పగా లేకపోయినా మీరు చాలా మంచోళ్ళండి. అందరి కుర్రాళ్ళ పువ్వుల్లో పాకిస్తా, సెంట్లో పడేసి దేకిస్తా అని నేను చెప్పను. లైఫ్ లాంగ్ కళ్ళలో పెట్టి చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను పెళ్లి చేసుకుంటారా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇవాళ ఒప్పుకోవద్దు మా అక్క అంతే. ఇప్పుడు ఎందుకు కొట్టా? భావన పట్టుకుని అన్నా అంటే పేకరా ఏంటి? షాట్ ఓకే.